జూలై 16వ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారు వీరి మాటను వినకపోతే మీకు కష్టాలు తప్పవు. జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మేషరాశి వారికి ఏ వ్యక్తి యొక్క మాటను వినటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి. వారి మాటను వినకపోవటం వల్ల ఎలాంటి సమస్యల్లో చిక్కుకుంటారు. శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా మేషరాశి వారు మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇక అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా వీరు చాలా మొండిగా, ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడైనా మొండితనం అధికంగా ఉంటుంది. వీరి యొక్క మొండితనం వల్ల వీరి చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా వీరి యొక్క కుటుంబ సభ్యులు, అలానే వీరిని అతిగా ఇష్టపడే వ్యక్తులు చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వీరి మంచి గురించి చెప్పినా సరే వీరు పట్టించుకోకపోవటం, అలానే ఎదుటి వ్యక్తులను ఏదో ఒక రకంగా బాధ పెట్టాలి అని చూడటం, అంటే తెలిసి చేసినా తెలియక చేసినా చిన్న పొరపాటు అయినా పెద్ద పొరపాటు అయినా ఏదైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా కూడా ముఖ్య బాధ్యతలను వహించినటువంటి వ్యక్తులకి సమస్యలు తప్పవు. అలా అంటే వీరి యొక్క కుటుంబ సభ్యులు వారిని అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, బాగుండాలి అని చెబుతూ ఉన్నప్పుడు వారి కుటుంబ సభ్యులు ఎన్ని విధాలుగా చెప్పినా అస్సలు వీరు వినరు. ఎన్ని సమస్యలు వస్తాయి అని చెప్పినా కూడా వినరు. మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలానే వీరు ఏదైతే అనుకుంటారో అదే నిజం అని నమ్ముతూ ఉంటారు. ఎదుటి వ్యక్తులు చెప్పిన దాన్ని అస్సలు వినడానికి కూడా ప్రయత్నించరు. అలా వీరు చేసింది, వీరు చెప్పిందే నిజం అన్నట్లుగా ఉంటారు. వీరికి ఒకటే ప్రపంచం, వీరి చేసిందే 100% రైట్ అన్నట్టుగా ఉంటారు. అలా కాకుండా వీరు చాలా మంచి వ్యక్తులు, కానీ మొండితనంలో మాత్రం వీరిని ఎవరూ కూడా మించిపోలేరని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మొండితనం వల్ల వీరి చుట్టూ ఉండే వ్యక్తులు చాలా బాధపడాల్సి వస్తుంది కూడా. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కొన్ని విషయాలలో జాగ్రత్త అనేది పాటించాలి. ముఖ్యంగా జూలై 16వ తారీఖు బుధవారం రోజున ఈ యొక్క మేషరాశిలో జన్మించిన వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాల పట్ల మీరు అవగాహనతో ఉండాలి. అవగాహన అనేది లేకపోతే మాత్రం మీరు అంటే రాబోయే రోజుల్లో చాలా చిక్కుల్లో పడే ప్రమాదం అయితే ఉంటుంది. అందువల్ల మీరు చేసేటటువంటి పనులలో ఖచ్చితంగా కూడా అవగాహన అనేది ఉండేలాగా చూసుకోండి. మీరు ఏదైనా ఒక బిజినెస్ మొదలు పెడుతున్నారు అనుకోండి, అందులో కూడా పూర్తి అవగాహన అనేది ఉండేలాగా చూసుకోండి. అవగాహన లేకపోతే గనక మీరు ఏ పని చేసినా కలిసి రాదు. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. పనులను చక్కగా పూర్తి చేసుకోండి. అంటే ఈరోజు పని రేపు చేయటం, రేపటి పని ఇంకో రోజు చేస్తా అని వాయిదా వేయటం, ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఖచ్చితంగా చాలా సమస్యలు ఏర్పడతాయి. అంటే పనిని ఎప్పుడూ కూడా వాయిదా వేయకుండా చూసుకోవాలి. ఎప్పటి పని అప్పుడే పూర్తి చేయడానికి ప్రయత్నించండి.
మీరు ఎంత త్వరగా పనులను పూర్తి చేస్తే అంత మంచి ఫలితం ఉంటుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా మీకు అంత మంచి విజయాలు కూడా ఉంటాయి. కాబట్టి మీరు పనిని తప్పకుండా వెంటనే పూర్తి చేసేలాగా చూసుకోండి. మీ రాశిలో అంటే జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మొండితనం అనేది అస్సలు పనికిరాదు. అతి మొండితనం చేయటం, మొండిగా ప్రవర్తించటం, మేమే అన్నింటిలో గొప్ప అని అనుకోవటం చాలా పొరపాటు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. శని పురోగమనం సాధారణంగా కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా ఉంటుంది. అందులో ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారికి కూడా ఉంది. కానీ శనిదేవుని వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీళ్ళకి సవాళ్లను తీసుకోవచ్చు. అలానే వీరికి శనిదేవుని యొక్క పురోగమనం వల్ల అధికమైనటువంటి మంచి యోగాలు కూడా కలగబోతూ ఉన్నాయి. పురోగతి సమయంలో తన సొంత ఇంటికి బలమైన ప్రభావం చూపుతారు శనిదేవుడు. ఈ కాలంలో ఈ యొక్క రాశి వారికి తమ జీవితంలో లక్ష్యాలు, వృత్తి మరియు సామాజిక జీవితంపై లోతైన అవగాహనను పొందుతారు. ఇది వారికి ఆత్మవిశ్వాసాన్ని కూడా నిర్ణయాత్మకంగా శక్తిని ఇస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్ళీ కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి వృత్తి, ఆర్థిక మరియు వ్యక్తిగత జీవితంలో స్థిరత్వాన్ని తీసుకురావచ్చు. గతంలో చేసిన కృషికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో లభించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని పాత సమస్యలకి పరిష్కారం కూడా దొరుకుతుంది. ప్రశాంతంగా కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క మేషరాశి వారికి. అలానే వీరికి ఒక గ్రహణం యొక్క అనుగ్రహం వల్ల వీరికి పురోగమనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి బంధుత్వాలు చాలా మెరుగుపడతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు లేదా పాత అప్పులు తీర్చుకునే అవకాశం లభించవచ్చు. న్యాయపరమైన విషయాలలో అనుకూల ఫలితాలు వస్తాయి. అలానే గజకేసరి యోగం అనేటటువంటి అవకాశం వీరికి ఎక్కువగా ఉంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే కలిసి రాబోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయి. వృత్తి నుంచి వ్యాపారం, విద్య వరకు కూడా మంచి ఫలితాలు పొందుతారు. మరియు ఈ రాశి వారెవరో తెలుసుకుందాం. అంటే వీరికి ఎదుటి వ్యక్తుల గురించి తెలుసుకునే ఆసక్తి అధికంగా ఉంటుంది. అంటే మంచి చేసిన వ్యక్తుల గురించి వారు ఎవరు, ఎలా చేస్తున్నారు అని మంచి తెలుసుకునేటటువంటి ఆసక్తి అధికంగా ఉంటుంది. అలానే మంచి పనులు చేయాలి అనేటటువంటి ఆసక్తి అధికంగా ఉంటుంది. కానీ కోపం వస్తే మాత్రం వీరు చాలా రుద్ర రూపాన్ని చూపిస్తారు. వీరు అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడతారు. కనుక వీరికి కాస్త అంటే కోపం వచ్చినా, అలానే బాధ వచ్చినా ఏదైనా సరే చాలా ఎక్కువ చూపిస్తూ ఉంటారు. కోపాన్ని మాత్రం చాలా గంభీరంగా, చాలా ఎక్కువగా చూపిస్తారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం అయితే అన్ని విధాలుగా బాగుంది. గోచారం కూడా వీరికి అనుకూలంగానే ఉంది. ఫలితాలన్నీ కూడా బాగున్నాయి. కానీ ఎదుటి వ్యక్తులు మీ మంచి కోరి చెప్పినప్పుడు దానిని విని మీరు మంచి మార్గంలో వెళ్ళాలి. తెలిసో తెలియకో చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. అంతే తప్ప మీరు తెలిసి తెలియక పనులను చేయటం, అలానే ఆ పనులలో మీకు సరైనటువంటి మంచి ఫలితం రాకపోవటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్లను తప్పకుండా కూడా మీరు అంటే ఎవరైనా చెబితే విని అంటే అనుభవజ్ఞులు, మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తులు, మీ మంచి కోరి చెప్పేటటువంటి వ్యక్తులు ఏదైనా మీ మంచి కోరి చెబుతూ ఉంటే దానిని వినడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశి వారు ఎదుటివారు వీరి మంచి కోరి చెబితే ఏదైనా వినడానికి ప్రయత్నించండి. ఇక వీరికి ప్రేమ జీవితంలో ఆనందాన్ని, శాంతిని ఇస్తుంది. అంతేకాకుండా పనులకు సంబంధించి కొన్ని టెన్షన్స్ కూడా తొలగిపోతాయి. భూమి లాభాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఎప్పటి నుంచో వాహనాలు కొనాలి అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ సమయంలో వాహనాలు, గృహయోగం ఇలాంటివి ఉన్నాయి. ఖచ్చితంగా కూడా గట్టిగా కృషి చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది.
ఇక మేషరాశి వారు మొండిగా ప్రవర్తించటం మానివేయండి. మీరు ఎదుటివారు ఏదైనా మంచి కోరి చెప్పినప్పుడు ఖచ్చితంగా వినడానికి ప్రయత్నించండి. మీ లైఫ్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.